జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రం అంతా ఒక వేవ్ వచ్చింది. అందరూ జగన్ 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 అని ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. సరే ఇప్పుడన్నా రాజశేఖర రెడ్డి కొడుకును ఒకసారి గెలిపించుకుందాంలే అని చెప్పి 2019లో 30 రోజులు మంచి ఎండకు తిరిగి తిరిగి సచ్చి ఆయన్ను గెలిపించాం స్వామి. కౌంటింగ్కి ముందే పోయి వీడు చేయలేదని చెప్పి పారేసినాడు. 2014లో ఓడిపోయిన తర్వాత 1-2 సార్లు నేను జగన్ గారిని యాక్సిడెంట్లా కలవడం జరిగింది. ఫ్రాంక్గా చెప్తా, మీరు ఎవరినన్నా అడగండి. అప్పుడు ఆయన కూడా ఏంటంటే అప్పుడు 2014లో గవర్నమెంట్ వచ్చేస్తుంది ముఖ్యమంత్రి అయిపోతానని ఆయన ఉన్నాడు. అప్పుడు మీకు రాష్ట్రం అంతా డిఫరెంట్ జరిగింది కాబట్టి ఆయన ఓడిపోయినాడు. ఆ 4-5 ఇయర్స్ ఆయన ఖాళీగా ఉన్నాడు ఆ టర్మ్ అంతా. అప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఆఫ్ రికార్డ్ అనుకోండి ఆన్ రికార్డ్ అనుకోండి చెప్పినోడు ఆయన ఇన్నోని నేను కాబట్టి నా చెవుల్లో తిరుగుతూ ఉంటుంది. ముందు జరిగినోడు ఏదో జరిగిపోయినాయి ప్రసాద్, కలిసి పనిచేద్దాం, రేపు 19కు రా వర్కౌట్ చేసుకుందాం అన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి పోయినా. ఎట్లా నమ్మిరన్న మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే? ఎందుకు నమ్మకూడదు? 2009లో నా వీక్నెస్ అనుకో, అందరినీ నమ్మడం నా వీక్నెస్. కిరణ్ కుమార్ని నమ్మినా, చంద్రబాబుని నమ్ముతా, జగన్ను ముందు నమ్మినా, రాజశేఖర రెడ్డి నమ్మినా, లోకల్ ప్రజలను నమ్మినా, ఎవరు ముంచినా మునిగిపోయినా తేలితే దేవుడు ఇచ్చినాడు అనుకుంటా, మునిగిపోతే ఇంతే కథం. ఓకే, 2000 మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడినాడు, ఆయనతోనే ఉన్నాను. 2019లో మీరు వచ్చిరు, హామీ మీద మీరు మళ్ళీ వైసీపీ పార్టీలోకి వచ్చారు. వైసీపీ పార్టీలోకి రావడం అనేది ఒట్టి మాట, కానీ నేను జగన్తో టచ్లో ఉన్నాను బాగా. ఇక్కడ హైదరాబాద్లో కలిసామని రెగ్యులర్గా. 2019లో శ్రీకాంత్ రెడ్డికి టికెట్ ఇచ్చినాడు, నన్ను ప్రశాంత్ కిషోర్ పిలిపించినాడు. సర్వేల్లో గిరివేల్లో కూడా నీకు బాగా వచ్చింది బాబు అంతా అన్నాడు. బట్ నీకైతే ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేరంటే ఆ ఊపట్టుంది వాళ్ళది. ఎవరిని పెట్టినా కుక్కను పెట్టినా గెలిచే పరిస్థితి ఉంది ఆయనకి. ఆ రోజు టఫ్ అయింటే ఏమైనా వచ్చిందేమో. ఆ రోజు ఎవడైనా గెలుస్తాడు కాబట్టి ఆయన కుక్కను పెట్టినా గెలిచినా గెలుస్తున్నాడు కాబట్టి ఏదో మీకున్న సన్నిహితంతో మీకు జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులు అన్న. బాబు నేను లాబింగ్ చేసుకోవడంలో వీక్ అయ్యా, నా వీక్నెస్ అడుగుయా మా ఊర్లో ఎవడని చెప్తాడు. నేను ఎట్లా అన్నంటే ఓ పెద్ద దగ్గరికి పోయి, ఒక పెద్ద లీడర్ దగ్గరికి పోయి కాళ్ళు చేతులు పట్టుకొని రాజకీయాలు నడుపుతాను ఎంత. నేను ఎట్లా వాడిని కాదు. నేను కావాలంటే పేదవాళ్ళకి కావాలంటే 10 మంది చేతులు కాళ్ళు పట్టుకుంటా, కానీ ఒక పెద్ద అహంభావి దగ్గరికో లేకపోతే ఒక ఏదైనా పదవులు ఇచ్చేవాని దగ్గరికి పోయి వాని దగ్గర తల వంచలేని. నా మెంటాలిటీ పుట్టుకుతో వచ్చిన బుద్ధులు కొన్ని ఉన్నాయి స్వామి. అవి పోగొట్టుకోలేక ఈ రోజు ఈ మంచి చెడ్డ ఈ కష్టాలన్నీ అనుభవిస్తాను. దాంతో వచ్చినాయి సత్యదాకా పోవంటారు. నాకుంది, అది నాకు అలవాటు ఉంది. నాకు అలవాటు ఫిట్ కాదు. అయితే ఫిట్ కాకపోతే పోన్లే, నేను చెప్తాను కదా, సర్వీస్ ఈజ్ మై మోటో. నాకు పదవులు వచ్చినా రాయచోట్లో నేను నిలబడినా నిలబడకపోయినా నేను రాయచోట్లోనే ఉంటా, ప్రజలకు సేవ చేస్తా. నాకు నా రాయచోటి ప్రజలన్నా రాయచోటి ప్రాంతం అన్నా నాకు ఎనలేని అభిమానం. మా తండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యేగానే చనిపోయినారు. మళ్ళీ నాకంటూ ఒక అవకాశం వస్తే ఖచ్చితంగా రాయచోటి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటా. లేకున్నా కానీ రాయచోట్ల ఇప్పటికీ చెప్తున్నా ధైర్యంగా, నెలకు 20 నుంచి 25 రోజులు రాయచోట్ల అందుబాటులో ఉంటా. ఎందుకన్నా మీకు శ్రీకాంత్ రెడ్డి మధ్య ఇట్లాంటి విభేదాలు? నాకు ఆయన పైసా తిన్నారా మీరు? ఆయనతో నాకు ఏం విభేదాలు లేవు స్వామి. నేను ఎప్పుడు మరి మీకు మీ మీద అంటే నువ్వు బలి చెప్తావు విభేదాలు ఉన్నాయంటే ఏం, నేను ఆయనతో ఏమైనా ఫ్రాక్షన్ చేస్తాను నా చెప్పు. ఆయన పని ఆయన చేసుకొని పోతా ఉంటే నేను ఆ రోజు కూడా శ్రీకాంత్ రెడ్డి ముఖం చూసి ఎలక్షన్ చేయలేదు స్వామి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రం అంతా ఒక వేవ్ వచ్చింది. అందరూ జగన్ 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 అని ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది.